మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నానండి. అందరు బాగున్నారా? మీరందరూ బాగుండాలని అనుదినము మీ కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాము. అలాగే మీరు కూడా మరి సంఘం కొరకు, మరి దేశాల కొరకు, మరి ప్రజలందరి బిడ్డలందరి కొరకు కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ మారు మనసు పొందాలా, రక్షణ పొందాలా, ఇంకా దేవుణ్ణి తెలుసుకొని ఎరగని ప్రజలు ఎంతోమంది ఉంటున్నారు. మరి వాళ్ళందరూ కూడా దేవుణ్ణి తెలుసుకోవాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా మరి అంత్య దినాలు అపాయకరమైన దినాల్లో ఉంటున్నాం కాబట్టి మరి ఈ అంత్య దినాల్లో మనము దేవునికి ఎంతో దగ్గరగా ఉండాలి. మరి అలాగే ఇంకా విశ్వాసములో, ఇంకా నమ్మకంలో ఇంకా ముందు కొనసాగాలని మేము ఆశిస్తున్నామండి. మరి ప్రతి దినము దేవుడు మనకు ఒక్కొక్క వాక్యాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు కాబట్టి మరి ఆ వాక్యాన్ని మనం విని ఆ వాక్యానుసారంగా మనము నడుచుకుందాం. మరి దేవుడు ఈరోజు మనకి ఏ వాక్యాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడో ఒకసారి ధ్యానం చేసుకుందామండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనము. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనం చదువుకున్నట్లయితే కనుక, సొమ్మసిలిన వారికి బలం ఇచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. ఇక్కడ కదండి పిల్లరా, మరి సొమ్మసిలిన వారికి బలం ఇచ్చేవాడు ఆయనే కదండి. మరి అనేక మంది రోజుల్లో మరి బలం రావాలంటే మరి ప్రోటీన్ ఫుడ్ తినడం కానీ కదండి, ఈ పాలల్లో వేసుకొని కలుపుకునే పౌడర్స్ తాగటం కానీ కదండి, మరి ఆహారంలో మార్పులు చేయటం కానీ, పొద్దున్నే లేచి మరి వాళ్ళు శక్తికరమైన ఆహారము, శక్తి కావాలి, బలము కావాలని ప్రతి దినము ఆహారంలో మార్పులు చేస్తూ ఉంటారు. అలాగే ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మంచివే, మన ఆరోగ్యానికి, మన బాడీకి అన్నీ మంచివే. కానీ ఏంటంటే అసలైన బలాన్ని ఇచ్చేది ఎవరు? ఈ లోకంలో ఉంటున్న ఈ తిండి వల్ల కానీ, ఈ ఎక్సర్సైజెస్ వల్ల, జిమ్ వల్ల కానీ కదండి, తాత్కాలికమైన బలము మాత్రమే వస్తుంది కదండి. మరి శాశ్వతంగా అంటే మన జీవితకాలం అంతా మనము శక్తి కావాలి, బలం కావాలి, ఆరోగ్యం కావాలంటే మనం ఏం చేయాలంటే దేవుణ్ణి మొదటిగా అడగాలి. ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు అంటే చూడండి, సొమ్మసిల్లిపోయిన వారికి నేను బలం ఇస్తాను కదండి. ఎవరైతే ఏ బిడ్డలైతే మరి దుఃఖంలో ఉంటున్నారో, వేదనలో ఉంటున్నారో కదండి, మాకు శక్తి లేదు, బలము లేదు, మాకు ఎప్పుడు రోగాలు వస్తూనే ఉంటున్నాయి కదండి, మరి ఆ బిడ్డలందరూ కూడా ఏం చేయాలంటే శక్తి కోసం ప్రతి ఒక్కరు మరి ఈ దినాలు ఎలా ఉంటున్నాయి అంటే ప్రతి ఒక్కరు కూడా హాస్పిటల్కి వెళ్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక అనారోగ్యం అనేది వాళ్ళ ఒంట్లో ఉంటూనే ఉంది. చిన్న బిడ్డల కానించి పెద్దవాళ్ళ వరకు కూడా ఈ రోజుల్లో ఏంటంటే ప్రతి ఒక్కరు ఏదో ఒక సమస్య, ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతూనే ఉంటున్నారు కదండి. ఎన్నో హాస్పిటల్కి వెళ్ళి తిరుగుతున్నారు, మరి మెడిసిన్స్ వేసుకుంటున్నారు, మరి ఫుడ్ కూడా మరి ఆహారం కూడా మంచిగా తీసుకుంటున్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళకి అనారోగ్యం అనేది తగ్గడం లేదు, మరలా వస్తూనే ఉంటుంది కదండి. మరి మనం ఏం చేయాలి? ప్రతి ఒక్కరం ఏం చేయాలంటే ఆరోగ్యం కొరకు, స్వస్థత కొరకు, శక్తి కొరకు, బలము కొరకు మరి దేవుణ్ణి అడగాలి. ఆయనే అడగమని చెప్తున్నాడు మనల్ని. ఆయన సమీపంగా ఉన్నప్పుడే మనం ఏం చేయాలంటే ఆయన్ని అడగాలి. ఆయన సమీపంగా ఉన్నప్పుడే మనము ఆయన్ని అడగాలి. ఆయన అడగండి నేను నీకు ఇస్తాను అంటున్నాడు కదండి. ఎంతోమంది మరి సేవకులు మరి వాక్యాన్ని బోధిస్తున్నారంటే చదువు లేని వాళ్ళు కూడా మరి వాక్యాన్ని బోధిస్తున్నారు. ఎలాంటి దేవుడు జ్ఞానం వాళ్ళకి ఇస్తున్నారు. దేవుడు జ్ఞానం వాళ్ళకి ఉంది కాబట్టి వాళ్ళు ఏంటంటే మరి బైబిల్ వాళ్ళు చదువుతున్నారు కదండి. మరి దేవుడి జ్ఞానం లేకుండా మరి చదువు లేని వాళ్ళు ఎలా చదవగలుగుతారు, ఎలా వాక్యం చెప్పగలుగుతారంటే దేవుడు మాత్రమే ఆ జ్ఞానాన్ని వాళ్ళకి ఇస్తాడు, ఆ తెలివిని దేవుడు ఇస్తాడు. ఆ మాటలు ఏం మాట్లాడాలనేది ఆత్మ ద్వారా దేవుడు మాట్లాడిస్తూ ఉంటాడు కదండి. మరి మనము ఎప్పుడు కూడా అనుకోకూడదు మన శక్తి చాలదు, మన బలము చాలదని మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు. మనతో ఉన్న దేవుడు గొప్పవాడు. ఆయన ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసిన దేవుడు కదండి. మరి
గొలియాతును ఆయన మరి దావీదు గారిని మరి అక్కడికి పంపించి మరి అక్కడ గొలియాతుని హతమార్చిన దేవుడు కదండి. మరి దానియేలు గారిని సింహాల బోనులో పడవేసినప్పుడు మరి దానియేలు గారికి అక్కడ దేవుడు కాపాడిన దేవుడు, కాపుదలుగా ఉన్నాడు ఆయన దానియేలు గారికి. మరి ఇన్ని అద్భుతాలు చేశాడే ఆయన. గాలిని, సముద్రాన్ని, మరి తుఫాన్ని అణిచివేసిన దేవుడు కదండి. ఈ సృష్టి ఆయనకి లోబడింది, జంతువులు ఆయన మాట విన్నాయి కదండి. మరి అంత గొప్ప దేవుడు ఆయనే మనకి ఇవ్వాలి, అంతేకాని ఈ లోకంలో ఉంటున్న మరి డాక్టర్స్ ఇవ్వలేరు కదండి. మన స్నేహితులు మనకు ఆరోగ్యాన్ని ఇవ్వలేరు, మన ఆహారము మనకి ఇవ్వలేదు కదండి. తాత్కాలికం మాత్రమే, ఇదంతా కూడా పర్మనెంట్ ఏది కాదు. కానీ మనకి మన జీవితకాలం అంతా కూడా మనకి మంచి ఆరోగ్యం దయచేయాలంటే, మంచి బలం రావాలంటే, తెలివి రావాలంటే, జ్ఞానం రావాలంటే అది దేవుడి నుంచి మాత్రమే వస్తుంది. మరి సొలొమోను మహారాజు ఆయనకి ఎంత జ్ఞానము దేవుడు ఇచ్చారు కదండి. మరి అటువంటి జ్ఞానము మనకి రావాలంటే, అటువంటి తెలివి మనకి రావాలంటే మనం ఏం చేయాలంటే దేవుణ్ణి అడగాలి. ఆయన అడిగితే మనకి ఇస్తానంటున్నాడు. ఆయన మనకి సమీపంగా ఉన్నప్పుడే మనం ఆయన్ని వెతకాలి కదండి. శక్తిహీనులకి ఆయన ఎవరిని ఎన్నుకుంటాడు మొదటిగా అంటే, ఎవరైతే విరిగి నలిగిన హృదయంతో ఉంటారో వాళ్ళని ఆయన ఏర్పాటు చేసుకుంటాడు. ఏ మనుషుడైతే విరిగి నలిగిన హృదయం కలిగి ఉంటాడో వాళ్ళని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరైతే మరి బలము లేని వాళ్ళు, శక్తి లేని వాళ్ళు కదండి, అలాంటి వాళ్ళని దేవుడు ఎన్నుకుంటాడు. ఎందుకు? పనికిరాని వాళ్ళని, ఈ లోకానికి మనము ఎవరికి పనికిరాము, అలాంటి వాళ్ళని దేవుడు చూస్ చేసుకుంటాడు, అంటే ఎన్నుకుంటాడు, ఆయన ఏర్పాటు చేసుకుంటాడు కదండి. పిల్లరా, మనము ఆయన్ని వెతకాలి, ఆయన మనకి సమీపంగా ఉన్నాడు. అలాగే ప్రతి ఒక్కటి ఏది కావాలన్నా కూడా నువ్వు దేవుణ్ణే అడగాలి. ఈ లోకంలో ఉంటున్న వాటిని వెతకటం కాదు, ఈ లోకంలో ఉంటున్న వాటిని అది కావాలి ఇది కావాలని చెప్పి మనము దేవుని అడగటం కాదు, కానీ దేవుని మాత్రమే వెతకాలి. ఆయన రాజ్యాన్ని వెతకండి, అప్పుడు ఇక్కడ ఉండేవన్నీ కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు కదండి. మనం ఎప్పుడు కూడా మరి శక్తి చాలదు, బలము చాలదయ్యా, అయ్యా నేను చిన్నవాడిని, పొట్టివాడిని, మరి నేను సన్నవాడిని అని అనుకోకూడదు కదండి. మరి దావీదు గారిని దేవుడు ఎన్నుకున్నాడు, ఆఖరివాడు దావీదు మరి ఆఖరి వాడిని ఎన్నుకున్నాడు. దేవుడు చూస్తాడంట, ఆయన కన్నులు మనల్ని చూస్తాయంట కదండి. ఏ బిడ్డని ఎన్నుకోవాలో దేవుడికి తెలుసు. ఆయన అందరికీ దేవుడై ఉన్నాడు. ఆయన ఒక మతానికి చెందినవాడు కాదు, ఒక కులానికి చెందినవాడు కాదు, ఒక భాషలకు చెందినవాడు కాదు, కానీ అందరికీ, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ దేవుడు ఎవరు? ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ సృజించింది దేవుడే. ఆయనకి భేదం ఏదీ లేదు. నువ్వు ఎప్పుడైతే తండ్రి అని పిలుస్తావో అప్పుడు ఆయన నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఆయనకి భేదం అంటూ ఏది లేదంటండి. చిన్నవాడు, ఇతను బలమైన వాడు. మనుషులైతే ఎలా చూస్తారంటే, ఇతను బాగా ఎత్తుగా బలంగా ఉన్నాడు, ఇతన్ని ఎన్నుకుందాము కదండి. మరి ఎవరైతే సన్నగా, పొట్టిగా, కొంచెం అనారోగ్యంతో ఉంటారో వాళ్ళని పట్టించుకోరు ఈ లోకంలో ఉంటున్న వాళ్ళు. కానీ దేవుడు అలాంటి వాళ్ళనే ఎన్నుకుంటాడు, అలాంటి వాళ్ళనే ఆయన పైకి లేవనెత్తుతాడు, అలాంటి వాళ్ళని ఆయన ఘనపరుస్తాడు, హెచ్చిస్తాడంట, వాళ్ళకి శక్తిని ఇస్తాడంట. ఇక్కడ ఏమంటాడంటే, సొమ్మసిల్లిన వారికి బలాన్ని ఇచ్చేది ఆయనే. శక్తి లేదు అనుకుంటారు చూసారా, శక్తి ఇచ్చేది ఆయనే. మాకు తెలివి లేదు, మాకు జ్ఞానం లేదు అనుకుంటే దేవుని అడగండి, దేవుడే మనకి సమస్తాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుడు ఈ వాక్యం ద్వారా ఏం చెప్తున్నాడంటే, ప్రతి దానికి దేవుడిని మనము అడగాలి. ప్రతిదీ ఆయనే ఇస్తానంటే బైబిల్ ద్వారా ప్రతిదీ ఆయన మనతోనే మాట్లాడతాడు. మనం ఏం చేయాలంటే ప్రార్థనలో ఆయనతో మాట్లాడాలి కదండి. ప్రార్థనలో నీవు ఏం కావాలో నువ్వు అడుగు. ఆయన మనకి బైబిల్ ద్వారా ఆయన మనతో మాట్లాడతాడు.
ఆయన ఈ బైబిల్ ద్వారా మనతో ఆయన మాట్లాడి నీకు ఏది కావాలంటే అది అనుకూలమైన వాక్యాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుడి కొద్ది మాటల్ని దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రము 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 పరిశుద్ధ దేవా నాయన బిడ్డలందరినీ కూడా తండ్రి జ్ఞాపకం చేసుకోండి అయ్యా సమస్యలైన వారికి బలాన్ని ఇచ్చేది నీవే తండ్రి నాయన, శక్తిహీనులకు బలాన్ని ఇచ్చేది నీవే నాయన తండ్రి. ఏ బిడ్డలైతే నిన్ను అడుగుతున్నారో ఆ బిడ్డలు దయచేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా దేవా నాయన నీ విశ్వాసంలో నమ్మకంలో నాయన ఇంకా ముందు కొనసాగించమని అడుగుతున్నాము అయ్యా. వాళ్ళ రాకపోకలేదు నీవే తండ్రి తోడే ఉండి క్షేమాన్ని భద్రతను దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికి ప్రభు పేట వందనాలు. మీ అందరికి వందనాలండి.